నమస్తే, వెల్కమ్ టు లైన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్, బీజేపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ రచనారెడ్డి గారు ఉన్నారు. మేడం, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఈ నెల రోజులు ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్తారు? హండుకొని ఇంకా హెవనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ జస్ట్ స్లంబరస్. ఇది కాంగ్రెస్ 5.0నా 6.0నా లేకపోతే 100.0నా సేమ్ అట్లనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు పాత ప్రభుత్వాలు ఎట్లుండేనో కొత్త ప్రభుత్వం కూడా అట్లనే ఉంది. ఇప్పటి వరకు చలనం లేకుండా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము కోసం ఓటేసినప్పుడు ప్రజలు ఏమో కొంచెం డిఫరెంట్ ఉంటదేమో అని అనుకున్నారు, కానీ ఒక ఫ్రోజన్ మోడ్లోనే ఉండిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారైనా ఇంకో ఎవరైనా ఏ పనులు చేయలేకపోతున్నారు. డెసిషన్స్ తీసుకున్నప్పుడు మనము ఇమీడియట్లీ దాన్ని ప్రోస్ కాన్స్ తీసుకొని డెసిషన్స్ తీసుకుంటాం. ఆ ప్రోస్ కాన్స్ గురించి ఆలోచించి తీసుకునే సత్తా కూడా లేని ప్రభుత్వం లాగా కనిపిస్తుంది. 100 రోజులేందో ఇచ్చుకున్నారు. ఆ 100 రోజుల వరకు కూడా వెయిట్ చేసి చూస్తాము. కానీ మీరు డేట్లు తారీఖులు ఇవన్నీ ఇచ్చుకున్న పనులు కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. ఏందో ఇవాళ నుంచి రైతు బంధు స్టార్ట్ అవుతుందని ఏమో అంటున్నారు. ఎంతవరకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఎకరాలు గుంటలకు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తలేరు, అదంతా ఏం చెప్తలేరు. ఇంకో రైతు బంధు దాని గురించా అంటే ఇప్పటి వరకు ఊసు లేదు. కాళేశ్వరం శనేశ్వరం అని మస్తు దుంకిండ్రు. ఎలక్షన్స్ ముందు మీరే సిబిఐ ఎంక్వైరీ కోసము మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి రాసిండ్రు. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ కవిత కోసము తీసుకొచ్చిన సిబిఐ స్టేట్ కి రాకుండా కవిత కొరకే స్పెసిఫికలీ తీసుకొచ్చిన జియోని మీరు ఇప్పటి వరకు రద్దు చేయలేదు, సెటసైడ్ చేయలేదు, పక్కకు పెట్టలేదు. సో మీరు ఎంత నిక్కచ్చు గలవారో దాంతోనే కనిపిస్తుంది. ఇంకోటి, మీరు సిబిఐని అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అనేవి ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం ఉంటాయి. ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆ స్పెసిఫిక్ రీజన్స్ కోసం ఉన్నప్పుడు మీరేందో మాట వరుసకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేపిస్తా అంటే మాకు జడ్జిలకు ఇంకేం పని పాట లేదనుకుంటున్నారా? మీరు 5 ఏళ్లలో చెయ్యలేని పని కన్నా ఎక్కువ ఒక జడ్జి ఒక్క రోజులో కంప్లీట్ చేస్తాడు. సో కోర్టుల మీద ఉన్న భారాన్ని పక్కకు పెట్టి మీరు ఒక యంత్రాంగానికి ఇవ్వాల్సిన కేసుని మీరు కోర్టుల మీద భారం పెట్టుడు ఇది తప్పించుకునడమేనా కాదా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జస్ట్ మీరు ఇట్లా లేఖలు రాస్తే మాట వరుసలకు తెలంగాణ ప్రజలకు చూపెట్టడానికి లేఖలు రాస్తే జడ్జిలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కేసు వేయండి. కేసు వేసిండ్రు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కాంగ్రెస్ వాళ్ళే కేసు వేసిండ్రు సిబిఐ ఎంక్వైరీ కోసం. మళ్ళా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, మీ కాంగ్రెస్ వాళ్ళేమో సిబిఐ ఎంక్వైరీ కోరుతుండ్రు, రేవంత్ రెడ్డినేమో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇన్స్టిట్యూట్ చేస్తాండ్రు. జడ్జిలు ఎక్స్పర్ట్స్ గారు, లాలో ఎక్స్పర్ట్స్, కానీ ప్రతి సైంటిఫిక్ టెక్నికల్ ఎనాలిసిస్ మీద ఎక్స్పర్ట్లు కాదు. వాళ్ళు కూడా డీటెయిల్డ్గా ఇచ్చేసి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్కే పంపించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆల్రెడీ ఎక్స్పర్టీస్ ఉన్న ఏజెన్సీస్ని మీరు ఎందుకు వై ఆర్ యూ సైడ్ స్టెప్పింగ్ ఇట్? మీరు కేసీఆర్ని ఎందుకు కాపాడదాం అనుకుంటుండ్రు? కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, కవితనైనా, హరీష్ రావు అయినా పాత ప్రభుత్వాన్ని మీరు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? బీజేపీ నాయకులకు కేసీఆర్ దగ్గర నుంచి పైసలు రావట్లేదు కాబట్టి కాళేశ్వరం అంశాన్ని ఎత్తుకున్నారు, పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పేసి సీఎం అంటున్నారు. నిజంగా మీరు కేసీఆర్ దగ్గర నుంచి పైసలు రావట్లేదు అంటారా? మళ్ళా మాకు కేసీఆర్ పైసలకి ఏం అవసరం అండి? మేము సెంట్రల్ గవర్నమెంట్లు ఉన్నాము, 23 రాష్ట్రాలలో ఉన్నాము. వాళ్ళు ఏమీ లేని కాంగ్రెసే ఉండనట్టు బిక్కు అందుకుంటా 3 రాష్ట్రాలలో ఉంది. 3 రాష్ట్రాలలో పైసలు కట్టబెట్టుకొని ఇప్పుడు కేసీఆర్ నుంచి పైసలు ఆశిస్తున్నందుకే ఇప్పుడు ఈ బ్లాక్మెయిల్ రాజకీయం అన్నమాట. ఇది మీకు నిక్కచ్చుగల్ల ప్రభుత్వం అయితే మీరు ఇమీడియట్గా జియోని వెనక్కి తీసుకొని సిబిఐని రమ్మని చెప్తారు, ఈడీని రమ్మని చెప్తారు, ఇదంతా మీరు స్టార్ట్ చేయండి అని చెప్తారు. మీకు అసలు ఆనెస్టీనే లేదు, నిక్కచ్చుగల్ల ప్రభుత్వమే గారు. ఏమో జ్యుడిషియల్ ఎంక్వైరీ నట ఎప్పుడు స్టార్ట్ కావాలా, ఎప్పుడు పెళ్ళారాలది, ఏళ్ళు గడిచిపోతాయి.
అండ్ రేవంత్ రెడ్డికి తక్కువ అవుతుండొచ్చు, లేకపోతే డికే శివ్ కుమార్ కి తక్కువ అవుతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మూట ముల్లే చదురుకొని పార్లమెంట్ కి పంపించాలి. ఇప్పుడు వాళ్ళను ఉట్టిగా చీఫ్ మినిస్టర్లను చేయలేరు. ఇక్కడ 3 రాష్ట్రాలు ఉన్నాయి. 3 రాష్ట్రాల నుంచి మూటా ముల్లే ఎంత సదురుతారో, ఎంత పార్లమెంట్ కి పంపించుకుంటారో చూద్దాం కదా. మేము మూటా ముళ్ళు అంటుంటే సెక్రటరియట్ లోనేమో లంకె బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి సీఎం అని చెప్తున్నారు. ఏంటి మేడం, బీజేపీ ఏ బిందెలను చూస్తుంది? బీజేపీకి ఏ బిందెలతోని సంబంధం లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఇట్లా మనుషులను కాచుకొని తినే ప్రభుత్వాలు కాదు. మనుషుల ఉసురు పోసుకునే ప్రభుత్వాలు అయితే అసలుకే కాదు. మనుషుల ఉసురు 60-65 ఏళ్ల పొంటి ఏ ప్రభుత్వాలు పోసుకున్నాయో అందరికీ తెలుసు. ఈసారి కూడా సావు తప్పి కన్నులు హొట్టబోయినట్టు ఇష్టం లేకున్నా కానీ కేసీఆర్ ప్రభుత్వం వద్దు, భారతీయ జనతా పార్టీ గురించి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కి అయిష్టంగా ఓటేసిండ్రు. అది కూడా అటు ఇటు అని ఓటు ఉంది. మీరు ఇట్లనే పండుకొని నిద్రావస్థలనే కంటిన్యూ అవుతూ ఉంటే మీరు ఎన్ని రోజులు ఉంటారో అందరూ చూస్తారు. దానికోసము బీజేపీను బీఆర్ఎస్ వీళ్ళు ప్రభుత్వాన్ని కూల్స్తారు, మన్ను చేస్తారు, ఇది చేస్తారు అనడం. మా వాళ్ళు మా అధిష్టానం క్లియర్ గా చెప్పింది, మేము ఏ ప్రభుత్వాలను కూల్చము, ఈ ప్రభుత్వాన్ని కూడా కూల్చము. కూల్చేది ఉంటే రేవంత్ రెడ్డి అండ్ కో వాళ్ళే కూల్చుకుంటారు. బీజేపీ కాంగ్రెస్ ధోరణి ఒకటే, మనం లోక్సభలో ఉండాలని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. తెలంగాణ బలం గలం దళం అంతా మేమే, తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్, మేమే తెలంగాణను తీసుకొచ్చాము, చావు నోట్లో మేమే తలబెట్టామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. అసలు సిసిలైన ప్రతిపక్షం ఏంటో చూపిస్తాం, టీఆర్ఎస్ ఏంటో తడాకా చూపిస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ కి ఇప్పుడు స్టేట్లనే పని లేకుండా చేసినప్పుడు సెంట్రల్ లోక్సభలో బీఆర్ఎస్ కి అని చెప్పండి. ఒక రీజనల్ పార్టీ, ఆ రీజనల్ పార్టీ స్టేట్ లో పవర్ లో లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం పని, ఏం చేస్తుంది, ఏం ఒరగబెడుతుంది? సో బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ పార్టీ కోసం. బట్ కేటీఆర్ కి తెలుసు, కేసీఆర్ కి తెలుసు, అందరికీ తెలుసు, స్టేట్ లో ఓడిపోయిన బీఆర్ఎస్, పవర్ లో లేని బీఆర్ఎస్ పార్లమెంట్ లో కూడా అసలు రీజనల్ పార్టీస్ కి పార్లమెంట్ లో ఎక్కువ పని ఉండదు. దాంతో పాటు రీజనల్ పార్టీ ఓడిపోతేనైతే గీసినట్టే, అసలు పనే ఉండదు. అండ్ ప్రజలు కూడా బీఆర్ఎస్ కి ఓటేసి ఓట్ని వేస్ట్ చేసుకుందామని అనుకోరు. ఇట్స్ అ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అయోధ్యను బీజేపీ ఓన్ చేసుకుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎందుకు ఓన్ చేసుకోవచ్చు? అయోధ్య అని కాదు, మీరు ఇప్పటి వరకు 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో 70 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యలేకపోయింది. వాళ్ళకి చేత కాదు కాబట్టి. మళ్ళీ మీరు చెయ్యుండ్రి కదా, మీరు చెయ్యుండ్రి. అరే కేసీఆర్ యాదాద్రిని చేసిండ్రు, మీరు భద్రాద్రిని చెయ్యుండ్రి. ఎందుకు చేస్తలేరు? మేము అన్ని గుడ్లను చేస్తాము. మేము ఇప్పుడు అయోధ్య అయిపోయింది, ఇంకో ఏదైనా గుడి ఉంటే దాన్ని కూడా డెవలప్ చేస్తాము. అయోధ్యని ఎందుకు చేయొద్దు? బీజేపీ ఎందుకు ఓన్ చేయొద్దు? భారతీయులు ఎందుకు ఓన్ చేసుకోవద్దు? హిందువులు ఎందుకు ఓన్ చేసుకోవద్దు? భారతదేశం ఎందుకు ఓన్ చేసుకోవద్దు? హిందువులైనా ఇంకో ఏ కమ్యూనిటీ, కాస్ట్, రిలీజన్ అయినా అది భారతదేశానికి సంబంధించింది. ఒక తప్పుని సరిదీర్చినాము, అది సుప్రీంకోర్టు క్లియర్ గా దాని గురించి మాట్లాడి ఒక క్లియర్ మెరిటోరియస్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అయోధ్య కేసు వేసిన అతనే అవును ఇది కరెక్ట్ జడ్జ్మెంట్, మాకు న్యాయం జరిగింది, హిందువులకు న్యాయం జరిగింది, ముస్లింలకు కూడా న్యాయం జరిగింది అని చెప్పేసి ఆయననే అన్సారీ అని ఆయననే చెప్పిన ఇది. మళ్ళా అయోధ్యను హిందువులు అందరూ ఓన్ చేసుకోవాలి అండ్ భారతదేశం ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకొని వారు వాళ్ళ కర్మ వాళ్ళది.